చాడం వీడన్నా రే గోపన్నా అలాగే కుక్కలు పీకెత్తా అక్కడ ఎదరు కుక్కలు ఎక్కువ ఇసుకో హుయ్ అబ్బే రాక అలా వెళ్ళిపో ఎరా ఒరే పొద్దున మీ ఆవిడ డోగర కట్టద్దా కంచం తప్పుడు మంచం మొత్తం బయట ఆడద్దు అన్ని పడేసినా పర్లేదు మరి ఎందుకు ఎంత భయం మీ ఆవిడంటే నీకు మరే అరే ఒరే ఇప్పుడు చాలా మీడు అమ్మంట విడరా మిమ్మల్ని కదండి మరి ఎవరిని అని తోలక్కుని కూడా ఒరే తొమ్మిదిరా మీ అమ్మలంటే బాగా వచ్చేస్తుంది కానీ మీ అమ్మమ్మ అమ్మ కాదు ఇక్కడ అమ్మే మీ నాన్నమ్మ నాన్న కాదు ఇక్కడ నానే మీ అక్కమ్మ ఎక్క కాదు ఇక్కడ మీ చెల్లిమ్మ చెల్లి కదేటి నీ పిల్లమ్మ పిల్లమది ఇక్కడ మరదలు వద్దురా నిద్ర మరదలురా అమ్మమ్మ అయినప్పుడు నాన్న నాయనప్పుడు చెల్లి చెల్లి అయినప్పుడు ఇది పిల్లమ్మ పిల్లమదమ్మ మరదలు వద్దురా తొప్పురా మరదల వద్ది రే తమ్ముడు ఓయ్ మన మరదలు అడిగానని చెప్పి నమస్కారం మానండి మాదండి మళ్ళీ అడిగండి తొత్తముడు దగ్గర తొత్తముడు పట్టుకుని తిత్తులు పెట్టుకో అది ఎలా ఉంటది చిన్నపిల్లలు పెట్టిన బాధితే గొప్పనా రాజు గట్టిగా గెత్తానండి గొప్పనా ఏమండి రాజుగారండి రాజు అప్పన్నా ఏమండి రాజుగారు గొప్పన్నా ఒరే ఉయ్యు ఎరిగేస్తాం ఏమన్నా చెట్టు మీద లేదా పిట్టలు కొడతాం ఇట్రా చెట్టు మీద పిట్టలు కొడుతున్నారా ఇంకా నయమే ఆ బొమ్మ పక్కన కుక్క కొడుతున్నారు కదా ఉయ్యు ఎరిగేస్తాం ఏంటి ఉయ్యు అంటే మా రాజుని వచ్చాడు అంచనా కాంచనాయా కాంచనా తెల్ల రే అలాగే ఏడిచాను సండి పిల్లలు తెలుసుకుంటాను రే రాజుగారిని గౌరవంగా కేకారు కాకుండా గౌరవంగా చాలా గట్టిగా కేస్తాం చాలా మర్యాదగా పిలుస్తాను మర్యాదగా ఒక్కసారి మీ అందరూ చోలు మూసుకున్నాం తీరా ఇప్పుడు చోలు మూసుకోరా ఎందుకా నేను కాగేసిన కేక్కి కేకేసిన కేకే చెవులంతా రక్తాలు వచ్చేస్తాయి వీళ్ళందరిగా మామూలు కేక గట్టి కాగేస్తాను పెట్టుకున్నారా బాక్సులు బద్దలేసిపోతే అయ్యి బాబా అంత మనగా చెవులు మూసుకో మూసుకున్నారు మా తోలండి ఎలాగయ్యాడా మొన్నడు వచ్చిపోతుంది చెప్తాను అబ్బా అయితే గట్టిగా కేస్తాను కేకేరు కాకుండా మామూలు కేకేను కేకే ఈ ఊరికి మాట పనివాడిని ఈరుణ్ణి బలదేవుని అన్నావా నువ్వు కేకేసిన కేకే ఎవరికి వినపడలేదు గొప్పనా సాగరేశ్వరిలో బల్లాగుందిరా పల్లెట్టుకెళ్ళి మీ మామకి మా మామకైతే చేపలు తగ్గుద్ది పొద్దున ముళ్ళు గుచ్చిపోతాయి మనకి ఎత్తుకురా అది రాజు గట్టిగా గట్టి కేకేసి ఏమండు రాజుగారు గొప్పన్నా అండ్ రాజుగారు అందుకని నువ్వు లాగేస్తున్నారు ఎందుకు ఆగేస్తున్నా మీకు మాత్రం ఉండాలండి ఏమండి రాజుగారు మీకు దండాలు ఎలాగండి దండాలని పెట్టు రాజుగారు మీకు దండాలు ఎలాగే ఏమండి రాజుగారు దండాలు దండాలండి ఏమండి రాజుగారు గోపన్న అద్దరెత్తురు వేర అవరెత్తురు వేర పక్కలో పసుపాప మిలికి తగిన మిలికేరా కుడికండి కుడితా మరి మిలికంటే ఏంట్రా పక్కలో పసుపాప పాలు తగిన వేర పాలా నన్ను పిలిపించిన కారణం రాజు గారు గోపన్న ఎవరో ఆడమ్మాయి అంట అయ్యో సోలాపూర్ సెంటర్కి ఆవిడ తొలగొచ్చిందంట ఎవరు రేటంతా కనుక్కుంటారా గోపన్న ఆ సినిమా మొన్న చూస్తానండి ఏ సినిమారా తోడలు తత్రమూడు ఆ సినిమా మొన్న చూసానండి ఏ సినిమారా ఏ సినిమాయా అమ్ముడు నీ మామను కుమ్ముడు ఒరే పొద్దున్న సంబరానికి ఆగినా మధ్యాహ్నం చెప్తావా మొన్న చేయించింది మామిడికాయలు కొట్టినాక కత్తిపేట కత్తిపేట మొత్తం 2 కోలు అర్థం చేసేస్తుంది వద్దురా బాబు అసలు మీ ఎవరు మంచిది అది
జాగ్రత్తగా ఉండు. అబ్బే లేకపోతే ఆ. తనకే పొయ్యిలో పెట్టేసి ఓహో. పైన పెరిగేసేస్తుంది. రాజుగారు ఆ. ఏంటి అన్నారు కాకుండా నీకేమన్నా చూడేట్రా, ఏంటి నీకేమన్నా చూడా, ఏంటి మరి అన్నారు ఏంటి? నీకేమన్నా చూడా అన్నా ఏంటి మీకు సుగరా ఒరే ఒరే నీకు బాక్స్ లేదా ఈ బాక్స్ లాగేటండి బాక్స్ ఈ బాక్స్ కి చిన్న చరిత్ర ఉందండి బాబు. ఏంటో చరిత్ర? చరిత్ర ఏంటి తెలీదా? ఏంటది? చరిత్ర కోసం పడిపోయేసేపే. ఏంటది? చరిత్ర అంటే మాది. ఏంటో చరిత్ర? ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలండి బాబు. ఆ పక్కన ఏమున్నదండి? మాడి మస్తు అయిపోతా. అబ్బే చిన్న చరిత్ర ఉందండి. ఏంటో చరిత్ర కాకుండా ఇది చెప్పమంటారా? ఏంటి? మీరు ఫీల్ అవ్వరు కదా మీరు? అస్సలు వీలవను. నాకు నీకు మా ఆవిడికి మీ ఆవిడికి వచ్చే ఆషాఢ మాసంలో పెళ్లి అయిందండి. వచ్చి ఆషాఢ మాసంలో వెళ్ళావు కదా? అంటే ఎలాగా ఆషాఢ వస్తుంది కదా, ఆ. అంటే పోయిన ఆషాఢ మాసంలో పెళ్లి అయిందండి. పోయిన ఆషాఢ మాసంలో వెళ్ళయింది. ఒరే ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకోకూడదా? ఒరే ఆషాఢ మాసంలో ఎవడన్నా పని చేసుకుంటారేంటి? యాంటీ పేతం గారు అడుగు. ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకోకూడదమ్మా. ఆషాఢ మాసంలో పెళ్లి ఎవరు చేసుకుంటారా? ఒరే నవాబులు చేసుకుంటారా? నవాబులు చేసుకుంటారా? ఈ మధ్యలో వాళ్ళకి అయిపోతున్నాయి. ఎవరికిరా? వాళ్ళే ఎవరల్లో? వాళ్ళకే ముహూర్తాలు లేవు. ఎవరల్లో? పెళ్లిందుకు వచ్చేస్తున్నారు తొక్కు పండియా ట్రక్కులు. మన ఫ్రెండ్స్ అందరూ అంటే తెల్లారితే ఆషాఢం తెల్లారితే ఆషాఢం లాస్ట్ ముహూర్తం నాకు మా ఆవిడకి పెళ్లి అయిందండి. ఆఖరి మొత్తం ఎప్పుడైతే పెళ్లి అయిందో అయిందో మా అత్తారు మీ అత్తారు కట్నం కింద కింద ఒక చెక్ ఇచ్చారండి. ఏడి కొబ్బరికాయ చెక్క వాట్ నర్సింగ్ రూపీస్ దేవుడు మాదాపూర్ కొండాపూర్ గచ్చిపోలే దేవుడు భాష రోయ్. ఇది హైదరాబాద్ భాషలో. మరి ఆంధ్ర భాషలో పొద్దున్న మీ మామ మా అమ్మమ్మ కొలగడ్డ అనుకుంటా చూడు అలా ఉంటాయి బాబు. మరే ఎవరి జోలికి వెళ్ళినాగా బిందె జోలికి వెళ్ళకూడదు. అది అంటే అంటే తెల్లారి నాకు మా ఆవిడకి పెళ్లి అవుతే కట్నం సెక్రటరీ కొన్నారు. ఏం చక్ర 3 గుంటలు ఊడు భూమి ఇచ్చారండి. 3 గుంటలు ఊడు భూమి ఇస్తే ఈ పిల్లడలో పడిపోయి చేతికి ముందు కొడతా మర్చిపోయి ఏముంది వీళ్ళందరూ ఎవరైనా ఉన్నా వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ తిరిగితే పెళ్లి కూర్చొని చుట్టాలి. అందరూనా? అప్పుడే పెళ్లి 3 నెలలు అయితే ఇంకా వెళ్ళదు వీళ్ళందరూనే. అప్పుడే 3 నెలల నుంచి నా ఇంట్లో పడి పందిలా తినేస్తున్నారు తప్ప అది పంపగా లేకలేదు. అది వీళ్ళ కాదు మరి ఎవరు వీళ్ళను రొప్పొద్దు రాల్చి కూడా ఎత్తారు. మరి ఎవరు కాకుండా మా ఇంట్లో చుట్టాలి. మీ ఇంటికి చుట్టాలని అప్పుడే మా ఇంట్లో పడి తినేస్తున్నారేమో. నాకు మా ఆవిడికి పెళ్ళంటే ఎందుకేనండి అది అవ్వలేదండి. ఏంట్రా నీకు తెలీదా? పెళ్లి కావాలి అదేనండి ఏంటి ఆడెక్కడెక్కడో ఏంటిది ఏంటి చెప్పు. అదేనండి బాబు మా ఆవిడికి ఇన్న చుట్టాలు ఉన్నారేమోనని మాట్లాడుకోవడం కుదురుతలేదని చేలో ప్లాన్ చేయండి. కొడతే బాధపడుతున్నావు. కొత్త భార్య చేలే తీసుకెళ్తావా? కొత్త భార్య చేలో తీసుకెళ్తావా? అదే తెలుసు. ఏంటి ఏంటి నాకు మా ఆవిడకి మాట్లాడుకోవడం కుదురుతలే చేలో ప్లాన్ చేస్తే చేలే ప్లాన్ చేసుకున్నావా? ఎప్పుడైతే ఇండియన్ చుట్టాలు ఉన్నారని చేలో ప్లాన్ చేసానండి. చేసేసావు. చేలోకి వెళ్ళగానే ఊరేమో నాకులో కొంచెం కురసగా ఉంది. కొలుపు తుప్పు చూస్తే నీకు దాలే ఎదిగిపోయి నాకులాగా ఎప్పుడైతే ఎదిగిపోయాయో ఎదిగిపోయిందో పెళ్ళమా ఇంట్లో ఏముంటావే అలా చేలోకి వెళ్ళి కొలుపు తెస్తారు రాయే అన్నానండి. ఎలా గౌరంగా హోయ్. ఎప్పుడైతే రాయే అన్నాను ఇద్దరు సేందరికి వెళ్ళామండి. ఊసు పూలు ఆడుకుంటూ సిలకా గొరుగులో కొలుపు తీసేస్తున్నాం. ఎప్పుడైతే కొలుపు తీసేస్తున్నామో అడిగడిగడిగా వచ్చేస్తున్నాడు. ఎవడాడు? మా ఆవిడతో మా బామ్మర్ది. నీకు బామ్మద్దున్నాడు. ఇట్లా దున్న పూలాంటి ఇద్దరు బామ్మర్దులు అబ్బో వాళ్ళు ఏం చేస్తారనుకున్నా? ఏం చేస్తారా? నా ఒంటి మీద ఏ కూడా వాళ్ళవారు నీ ఒంటి మీద ఏ వెళ్తే ఏక నరికేస్తారు. ఏ ఎగిరిపోతా నన్ను నరికేస్తారు. పడే బామ్మద్దురా గొప్ప బామ్మద్దురా. అటువంటి బామ్మతులు వచ్చి ఈ మొత్తం ఈ ముక్కలు అనలేక ఆ మాత్రం దూరం ఉండి మా బామ్మతి అన్నాడు. ఏమన్నాడు? ఒరే బాయ్ కొత్త బాగా నెట్టుకుని బాయ్ అన్నాడా? బామ్మది ఏమన్నా చాలా గౌరవంగా ఎగేస్తాడు. గౌరవంగా అంటే ఏమండి బావగారు అని ఎగేస్తాడు.